భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 38 ఇది పాత ఐపీసీ సెక్షన్ 100ని తెలియజేస్తుంది. ఈ సెక్షన్ ఏమిటంటే ఆత్మరక్షణ క్రమంలో శత్రువును హత్య చేయుట. అంటే ఈ సెక్షన్ యొక్క సారాంశం ఏమిటంటే ఇంతకుముందు వివరించిన సెక్షన్ 37లో వివరించబడిన పరిమితులకు లోబడి ఆత్మరక్షణ చేసుకునే క్రమంలో ఈ క్రింది సందర్భములలో శత్రువును లేక దాడి చేసిన వ్యక్తిని అనివార్యముగా చంపవచ్చు లేక తీవ్రమైన గాయములను కలగజేయవచ్చు. అంటే అర్థం ఏంటంటే బిఎన్ఎస్లో 37 సెక్షన్ 37 ఉంటుందండి. అందులో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను అనుసరించి కొన్ని ఆత్మరక్షణ పరిధిలోకి రావు. సో అది మనము కన్సిడర్ చేసి సెక్షన్ 37ని కన్సిడర్ చేసి అవి పక్కకు తప్పించిన తర్వాత ఈ క్రింది సందర్భంలో మాత్రమే ఆత్మరక్షణను వినియోగించుకోవచ్చు. ఆ సందర్భాలు ఏంటంటే దాడి నుండి రక్షించుకునే క్రమంలో శత్రువుని చంపని ఎడల తనకు శత్రువు చేతిలో చావు తప్పదని, 2 తీవ్రమైన గాయములు కలుగునని, 3 శత్రువు తనను బుద్ధిపూర్వకంగా మానభంగం చేయబోతున్నాడని, అతన్ని చంపకపోయినట్లే తనను మానభంగం చేసి తీరుతాడని భావించిన సందర్భములు, మరియు శత్రువు అస్వాభావికమైన రీతిలో ప్రకృతికి విరుద్ధంగా తన కామవాంఛను తీర్చుకోబో సందర్భములు, శత్రువు తనను బలవంతంగా ఎత్తుకొని పోవుటకు ప్రయత్నించిన సందర్భములు, శత్రువు ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించిన సందర్భంలో పోలీసులకు ఇతర ప్రభుత్వాధికారులకు తెలియపరిచి వారి ద్వారా వ్యక్తిని విడిపించుటకు సాధ్యపడదని భావించిన సందర్భంలో శత్రువుని చంపి ఆ వ్యక్తిని విడిపించవచ్చు. మరియు శత్రువు తనపై యాసిడ్ పోసినప్పుడు లేక యాసిడ్ పోయడానికి ప్రయత్నించినప్పుడు ఆ చర్య వలన తనకు తీవ్రమైన గాయం అవుతుందని భయపడినప్పుడు ఆ వ్యక్తిని చంపవచ్చు. ఇది 13 సవరణ చట్టం ద్వారా ఈ క్లాస్ అంటే ఈ క్లాస్ని జత చేర్చారండి. 7వ క్లాస్. సో ఆత్మరక్షణ అనేది అనివార్య పరిస్థితిలో అన్వయించే ఒక ప్రత్యేక హక్కు. అందువలన అవసరంకు మించి ఆత్మరక్షణ హక్కును వినియోగించరాదు. ఈ సెక్షన్ యొక్క సారాంశం అండి.